శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కుంభరాశి వారికి జరగబోయే పక్ష ఫలితాల గురించి పరిశీలిద్దాం. మరి ఒక విధంగా కుంభరాశి వారికి ఈ నెల 2వ తారీఖు నుంచి 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. అంటే ఎప్పుడైనా సరే వ్యయ స్థానంలోకి వచ్చినటువంటి గ్రహం తన యొక్క కారకత్వాల ద్వారా, తన యొక్క భావాల ద్వారా జాతకుడికి ఖర్చు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఖర్చులోనే కొంత ఆనందం, సుఖం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా శుక్రుడు కాబట్టి ఎంటర్టైన్మెంటు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీల్లో పాల్గొనడం, ఎవరికన్నా విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఆనందాన్ని కలిగించే అంశాలు. కాబట్టి సాధారణంగా జాతకుడు వ్యయంలోకి శుక్రుడు వచ్చినప్పుడు ఆ సమయంలో తనలో ఉన్నటువంటి సరదాల్ని, హ్యాబీస్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మరి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతిగా కుంభరాశి వారికి యోగకారకుడు. మరి శుక్రుడు వ్యయంలోకి రావడం వల్ల, చతుర్థాధిపతిగా వ్యయంలో రావడం వల్ల జాతకుడు గృహంలోకి అవసరమైనటువంటి సౌకర్యాలు, ఖరీదైన వస్తువులు కొనడం జరుగుతుంది. అలాగే ఏదన్నా వాహన యోగం వచ్చే అవకాశం ఉంది. సొంతం అద్దెదా, మొత్తం మీద వాహన సౌఖ్యం కలుగుతుంది. అలాగే గృహంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సంతోషం కొరకు, ఆనందం కొరకు వారికి ఏదైనా మంచి బట్టలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు లాంటివి కొనే అవకాశం ఉంది వాడి స్థాయిని బట్టి. అలాగే భాగ్యాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు. పుణ్య కార్యక్రమాలకి, విద్యార్థుల యొక్క చదువుకి, అలాగే ఏదైనా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, దైవ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. లేనప్పుడు ఏదైనా గుడి కట్టించడానికో, గుడిలో జరిగే కార్యక్రమాలకి డొనేషన్ చేయడము, ఏదైనా ఒక అన్నదానం చేయడము, ఏంటంటే ఎవరికన్నా మీ యొక్క సొంత డబ్బుతో వివాహం లాంటిది జరిపించడము, మొత్తం మీద ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా కుంభరాశి వారు కూడా, లగ్నం వారు ఏదో ఒక బాధ్యత తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు యుక్త వయసు వచ్చినప్పుడు కూడా, వాళ్ళకి పెళ్ళి కావాల్సి ఉన్నా కూడా వాళ్ళ యొక్క సిస్టర్కో, వాళ్ళ యొక్క అన్నగారికో, పెద్దవారికో వివాహం చేద్దామనే సంకల్పించుకొని ఆ వివాహం చేయడం కానీ, లేదంటే వారికి ఒక పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు ఒక గృహం కొన్న తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. అటువంటి కుంభరాశి, కుంభలగ్నం వారికి ఈ సమయంలో వారి యొక్క జీవిత ఆశయం నెరవేరే అవకాశం ఉంది. దాని తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి మాత్రం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. దశమాధిపతిగా, తృతీయాధిపతిగా ఉపచయ స్థానంలో 6వ స్థానంలో ఉన్నటువంటి నీచ కుజుడు జాతకుడికి చాలా విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అటు పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, కోర్టు సమస్యల్లో కానీ, అన్నదమ్ములతో ఉన్న గొడవలు కానీ, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి గొడవలు కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఈ కుజ ప్రభావం ఉన్నప్పుడు క్రీడా రంగం వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా పోటీ ఉన్నప్పుడు కూడా విజయం లభించే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా విజయంలో ఉన్నటువంటి ఆనందం గట్టి పోటీ ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటుంది. అటువంటి గట్టి పోటీ ఎదుర్కొని జాతకుడు విజయం సాధించడం జరుగుతుంది. చివరికి సుఖవంతం అయ్యే విధంగా ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థాన సంచారం వల్ల జాతకుడు తను అనుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో, పుణ్యక్షేత్రంలోనో కాలక్షేపం చేయడం కానీ, కొన్ని రోజులు అక్కడ స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, రవి యొక్క దిగ్బలం జాతకుడికి వృత్తిలో చాలా కమాండింగ్గా, సిస్టమేటిక్గా, ప్రిన్సిపల్గా ఉంటూ వృత్తిలో అదనపు బాధ్యతలు స్వీకరించే విధంగా జాతకుడి యొక్క స్థితి ఆధారపడడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి కూడా, ఏదో అల్లుడి నోట్లో సామెతలాగా రాశిలో ఉన్నటువంటి శని జాతకుడికి ఇవన్నీ అనుభవించలేని విధంగా ఉండే అవకాశం ఉంది. అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే, మరి కుజుడు ఈ పక్షం అంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల
అది సహజ చతుర్థ స్థానం అవటం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక స్థిరాస్తి కొందామన్నా, ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా, గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటి కామన్గా జరుగుతుంటాయన్నమాట. అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు. అలాగే శుక్రుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతలకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది, ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 7వ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి, వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ, దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో, అంటే ఎక్కువగా తేనె, చెరుకు రసం, బెల్లం పానకం, చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల, అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం, అలాగే వివాహంలో సమస్యలు, ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే, అలాగే పిల్లలకు కలగకపోయినా, పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా, అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు, గృహ సమస్యలు సాల్వ్ అయి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి.